నేను చేయగలిగేది ఏంటంటే, మీ సమస్య ఉంది, మీ సమస్యకి నేను చాలా బలమైన గొంతునవుతాను. జనసేన కానీ నేను కానీ మాకున్న బలమైన గొంతునవుతాం. అంటే నాకు పేరుండొచ్చు, ఎక్కువ మందికి తెలిసుండొచ్చు, చాలా పెద్ద వ్యక్తులు, ప్రధానమంత్రులు స్థాయి వ్యక్తులు తెలిసుండొచ్చు, కానీ నా ప్రభావం 10 మందికి, మీకున్న సమస్య తాలూకు కష్టాన్ని 10 మందికి ఎక్కువ మంది తెలియజేయగలను. దానివల్ల సంబంధిత శాఖలకు కానీ అధికారులకు కానీ ఒత్తిడి పెంచి వారి మీద మీ బాధ్యతలు మర్చిపోయారు, ఇది చెయ్యండి అని తెలియజేయటం ఒకటి. అలాగే మేము మాటిస్తే మడం తిప్పమని చెప్పి ఈ రోజున విదేశాలకు తిరిగిపోయే వ్యక్తులకి విదేశాల్లో వినిపించేలాగా ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మీరు వచ్చి పరిష్కరించాలి. రాజకీయం అంటే అధికారంలోకి రాగానే, ఓట్లు కొనేసి అధికారంలోకి రాగానే ఎవరన్నా ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళని బూతులు తిట్టేయడం, అది రాజకీయం అనిపించుకోదు. రాజకీయ లబ్ధి కోసం చాలా మంది ఒక మాట అనుకుంటారు, లేదంటే కొంత వ్యక్తిగత లబ్ధి ఉండొచ్చేమో, కానీ జనసేన మటుకు సంపూర్ణంగా ఒక సగటు మనిషికి చిన్న పెద్ద తేడా లేకుండా అన్యాయం జరిగిన ప్రతి మనిషి పక్షం వహించాలి, వారి సమస్యల్ని సాధ్యమైనంత పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఈ రోజున జనవాణి కార్యక్రమం ప్రారంభించాం.